ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడుతుందో అని చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అని లెక్కలేసుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు భారీ హైప్ క్రియేట్ చేసిన టార్గెట్ ని రీచ్ కాలేకపోయాయి. దీంతో 2024లో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏంటి అనేదే హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ 1000 crores క్లబ్ లో చేరాడు. పఠాన్, జవాన్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. షారుఖ్ తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చిన టైగర్ 3, టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సలార్ ఖచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తాయి అని అంచనా వేశారు మేకర్స్. కానీ అలా జరగలేదు. టైగర్ 3 ఫుల్ రన్ లో 450 కోట్లు వసూలు చేయగా సలార్ 600 కోట్లతో థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ ఫస్ట్ వీక్ లో 500 కోట్లు రాబట్టింది. 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ గట్టిగా కనిపించింది. కానీ సలార్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడడంతో 900 కోట్ల వద్దే ఆగిపోయింది. షారుఖ్ నటించిన రీసెంట్ మూవీ డంకీ హ్యాట్రిక్ హిట్ ని అందిస్తుంది అనుకుంటే బాక్సాఫీస్ వద్ద కనీసం 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇలా ఈ 4 సినిమాలు 1000 కోట్ల క్లబ్ ని అందుకోవడంలో లెక్క తప్పాయి. 2024 లో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కులు అందుకునే సినిమాల్లో పుష్ప 2, కల్కి టాప్ లిస్ట్ లో ఉన్నాయి. వీటిపై వరల్డ్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉండడంతో ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తారక్ దేవరా, చెర్రీ గేమ్ చేంజర్, సూర్య కంగువా, కమల్ భారతీయుడు 2 పై భారీ హైప్స్ ఉన్నా అంచనాలను అందుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాయో అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరి 2024 ప్రథమార్థంలో ఏ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.